మెగా 9 టీవీ నేను మీ జనని. పుష్ప 2 బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల కలెక్షన్ తో దూసుకెళ్లిపోతోంది. మొదటి రోజే 295 కోట్లకు పైగా వసూలు రాబట్టి భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లను రాబట్టిన మూవీగా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం వీకెండ్ కావడంతో పుష్ప 2 మానియా ఇంకా కొనసాగుతోంది. సినిమా చూసిన వారు వాళ్ళ సైడ్ వెర్షన్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి పుష్ప సినిమా చూశారు. సోషల్ మీడియాలో సినిమాపై ఒక వీడియో ద్వారా రివ్యూ ఇచ్చారు. అంతేకాదు అల్లు అర్జున్ పైన సంచలన కామెంట్స్ చేసి మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. తెలుగు ప్రజలకి పరిచయం అవసరం లేని పేరు వేణుస్వామి. ఆస్ట్రాలజర్గా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వివాదాస్పద జ్యోతిష్యుడుగా పేరు సంపాదించాడు. అంతేకాదు రీసెంట్గానే పోలీస్ కేసులు కూడా నమోదు చేశారు. ఇకపై జాతకం చెప్పనని తెగేసి చెప్పిన వేణుస్వామి మళ్ళీ తన పనితనాన్ని మొదలుపెట్టేశారు. ఈసారి అల్లు అర్జున్ని టార్గెట్ చేసి పుష్ప 2 సినిమాపై రివ్యూ ఇచ్చాడు. ఇప్పుడే పుష్ప 2 చూసొచ్చాను. రాజమాతాంగి గెటప్ లో బ్లూ కలర్ చీరలో జాతర సీన్ లో అల్లు అర్జున్ ఇరగదీశారు అంటూ ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన అస్సలైన సూపర్ స్టార్ అని పొగడ్తలతో ముంచేశాడు. నిజమైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అని, ఆయన సినిమాలు 100 కోట్లు వసూలు చేస్తాయన్నారు. మరో 15 ఏళ్లు ఆయనకు ఇండస్ట్రీలో తిరుగు లేదని, బన్నీతో సినిమా తీస్తే నిర్మాతలు ఎవరూ కూడా నష్టపోరు అంటూ జాతకం చెప్పుకొచ్చారు. గతంలోనే పుష్ప 2 సినిమా మంచి విజయం సాధిస్తుందని చెప్పిన వేణుస్వామి ఇప్పుడు మళ్ళీ పుష్ప 2 గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన బన్నీ అభిమానులు వేణుస్వామిని తెగ మెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇండియన్ సినిమాలో అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా పుష్ప 2 నిలిచింది. ఇక ఇప్పుడు 3వ రోజు సైతం అదే దూకుడు కొనసాగిస్తోంది. 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 449 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టినట్లుగా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. పుష్ప 2 3 రోజుల్లోనే 500 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్.